శాస్త్ర నియమం ఏంటంటే 5 పనులు చేసినటువంటి వాడికి నరక ప్రాప్తి ఉండదు. ఏమిటి 5 కృత్యాలు అంటే, ఉదయం లేవగానే ఒక్కసారి గణపతిని స్మరించుట. ఈ చెప్పింది ఎవరు చెప్పారు? ఇప్పుడు నేను చెప్పి 5 పనులు చేయండి అని వేదవ్యాస మహర్షి చెప్పాడు. ఎందులో చెప్పాడు? స్కాంద పురాణంలో ఉన్న కాశీఖండంలో చెప్పాడు. అదే విషయం మీకు చెప్తున్నాను. 5 పనులు చేయండి, ఎప్పుడూ నరకం పొందరు. అందులో ఒకటి లేవగానే గణపతి స్మరణ. రెండవది సంధ్యా సమయంలో ఈశ్వరుడి దర్శనం లేక ఈశ్వర కథా శ్రవణం. దీనిని సంధ్యా సమయం అంటారు. సూర్యుడు అస్తమిస్తున్న సమయం, సూర్యుడు ఉదయిస్తున్న సమయం, సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల సమయం, ఈ మూడింటిని త్రిసంధ్యలు అంటారు. ఉదయం పూట సూర్యుడు ఎర్రని కిరణములతో ఉదయిస్తాడే, ఆ ఎర్రని సూర్యబింబంతో ఉన్నటువంటి ఉదయకాల సంధ్యని ప్రాతఃసంధ్య అంటారు. మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తుకొస్తే మాధ్యాహ్నిక సంధ్య అంటారు. మళ్ళీ సాయంత్రం అస్తమిస్తున్నప్పుడు సాయం సంధ్య అంటారు. ఈ 3 సంధ్యలలో సాయం సంధ్య చాలా ఇష్టం శివుడికి. ఈ సంధ్యా సమయంలో సాయంకాలం సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో నందివాహనం మీద ప్రపంచమంతా తిరుగుతాడు. ఒక పురాణం కాదు, అన్ని పురాణాల్లో చెప్పారు. భాగవతంలో హిరణ్యాక్ష పుట్టడానికి ముందు కశ్యప ప్రజాపతి తన భార్య దితితో ఇదే మాట అన్నాడు. శివుడికి ఒక ప్రత్యేక నామం ఉన్నది, ఏమిటది? సంధ్యానటుడు అని. సంధ్యాకాలంలో ఆయన నాట్యం చేస్తాడు, తిరుగుతాడు. కాబట్టి సంధ్యానటుడైన ధూర్జటి ఈశ్వరుడు సంధ్యా సమయంలో ఎవరైనా ఇలా కుర్చీలో కూర్చుని శివపురాణం వింటే చాలా సంతోషపడి, ఎంత భక్తులండి వీళ్ళు, ఈ హంపి విరూపాక్ష మఠానికి సంబంధించినటువంటి ఉమామహేశ్వర ఆలయంలో శ్రద్ధగా కూర్చున్నారు, ఫోన్లన్నీ కట్టేసి కిక్కురు మనకుండా భక్తితో శివపురాణం వింటున్నారు, కాశీమహిమ వింటున్నారు అని ఆనందించి, ఇప్పుడున్నంతకాలం ఆరోగ్యం ఇస్తాడు, ఆనందం ఇస్తాడు. ఎప్పుడో ఒకప్పుడు శరీరం విడిచిపెట్టక తప్పదు కదా. ఎంత పెద్ద భవనంలో ఉన్న కోటీశ్వరుడైనా ఎప్పుడో ఒకప్పుడు ఒక ధర్మం చేయక తప్పదు. నన్ను ఒకప్పుడు అవధానంలో ప్రశ్న వేశారు, పిసిరిగొట్టువాడు ఎప్పుడైనా ధర్మం చేస్తాడా? పేనాశాడికి ధర్మం చేయడం అవ్వట్లేదు కదా, కానీ పిసిరివాడు ఎప్పుడైనా ధర్మం చేస్తాడని అడిగారు. పిసిరివాడు కూడా ధర్మం చేస్తాడు, ఒకే ఒక ధర్మం కాలధర్మం అన్నాను. కాబట్టి కాలధర్మం చేయక తప్పదు, ఎంత పిసిరిగొట్టాడైనా సరే. అలా కాలధర్మం చేసినప్పుడు ఈశ్వరుడు గుర్తుపెట్టుకుంటాట, ఓహో ఆగస్టు 25 నుంచి 31వ తారీఖు వరకు సరూర్ నగర్లో ఉన్న ఈ ఉమామహేశ్వర ఆలయంలో ఈ జనమందరూ కూర్చొని శివపురాణం సాయంకాలం పద్మాకర్ గారు చెబుతుంటే విన్నారు అని గుర్తుపెట్టుకుని మిమ్మల్ని రేపు శరీరం విడిచిపెట్టాక కైలాసానికి పట్టుకుపోతాడు, నరకానికి రానివాడు. మళ్ళీ మీకు అనుమానం రావచ్చు, మేము వచ్చిన టాయిక్ ఎలా తెలిసినండి, మీరు ఇక్కడ కూర్చుంటే బయోమెట్రిక్ అక్కడికి వెళ్ళిపోతున్నాయి, ఎవరు కూర్చున్నారో సుస్పష్టంగా తెలిసిపోతున్నాయి. ఈశ్వరుడికి తెలియనట్టు ఉండదు కనుక ఈశ్వరుడి పేరు ఈశ్వర అధిపతి, సర్వమునకు అధిపతి. ఆయనకి తెలియని ఈ ప్రపంచంలో లేదు, ఎవరు ఎక్కడ ఏ మూల ఏం చేస్తున్నారో అన్నీ తెలుసు. అందువల్ల ఆ పరమాత్ముడు అనుగ్రహిస్తాడు. ఇంతగా 5 పనులు ఇప్పటివరకు 2 ఉన్నారు కదా. ఒకటి లేవగానే ప్రాతకాలంలో గణపతి స్మరణ చేయుట. ఇంకా రెండవది ఏమిటి? సంధ్యా సమయంలో ఈశ్వరుడి యొక్క కథ వినడము, సంధ్యా సమయంలో ఈశ్వర దర్శనం చేయడం. రెండింటిలో ఏదైనా, అందులో ప్రత్యేకంగా కథ అంటే ఆయనకి మరింత ఇష్టం అండి. శివుడికి తన కథని విన్నటువంటి వాడు అంటే చాలా ఇష్టమట, ఎంతో ప్రేమయట. ఇప్పుడు మీరు చేస్తున్నది కాశీఖండంలో వ్యాసుడు చెప్పిన పనుల్లో 2వ పని అనమాట. ఇంకా 3వ పని ఏమిటి? విభూతి రేఖలు ధరించుట. ఎప్పుడు శివాలయానికి వెళ్ళినా, పురాణం వింటున్నా, ప్రవచనం చేస్తున్నా ఎంతో కొంత విభూతి పెట్టుకోండి. గణపతి స్మరణ, సంధ్యా సమయంలో ఈశ్వర దర్శన కథలు వినడము. ఇక 3వది విభూతి ధారణ. విభూతి ధారణ చేసిన వాడు ఎప్పుడు నరకానికి పోడు. ఆ మహిమ కూడా కాశీఖండంలో మీరు వింటారు. 4వది రుద్రాక్ష ధారణ. రుద్రాక్ష ధారణాదేవ రుద్రోభవత్యసంశయ. రుద్రాక్ష ధరించిన వాడు సాక్షాత్తు శివుడికి రుద్రాక్ష ధారణ చేసిన వాడికి తేడా లేదు. అందువల్ల రుద్రాక్ష ధారణ చేసిన వాడు అంటే కూడా చాలా ఇష్టం, వాడు కూడా నరకానికి పోడు. ఇంకా 5వది మాతృ పితృ దేవతలకు నమస్కరించడం, గోపూజ చేయడం. ఇవన్నీ ఒకటి. తల్లిదండ్రులు పూజించడం, గోపూజ చేయటం, గురువు పూజ చేయటం, ఈ 5. ఈ 5 పనులు చేసేటటువంటి వాడు అంటే శివుడికి అత్యంత ప్రీతిపాత్రుడు.